ఒక సామాన్యమైన మోషే అసమానమైన శక్తిగా ఏమయ్యాడు, ఎదిగాడు. ఆలోచించండి, మోషే ప్రార్థన, అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను పోనయ్యా అన్నాడు. నీ మహిమ లేకపోతే నేను ముందుకు వెళ్ళనయ్యా అన్నాడు. నీ కటాక్షం లేకపోతే వెళ్ళను ప్రభు అన్నాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మనం ఎప్పుడు కూడా దానము కొరకే ప్రార్థన చేస్తాం, కానీ దాత కొరకు ప్రార్థన చేయం. అయ్యా ఉద్యోగమి, పిల్లల్ని పెళ్లి చేయి, ఇల్లి పెద్దిల్లి, ప్రమోషని, శాలరీ పెరిగేటట్టు చేయి, ఇంక్రిమెంట్ చేయి ప్రభా. ఇవే వస్తురూపకమైన ఆశలే కానీ ప్రభా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ మహిమ నాకు చూపించు ప్రభా, నీ కృప నాకు దయచి ప్రభా. ఐ వాంట్ యూ, ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. ప్రార్థన చేసినప్పుడన్నా అరణ్యంలో అందరూ సనిగారండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ సనిగారు, మోషే తప్ప. ఎందుకు తెలుసా? మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేసింది వస్తురూపకమైన ఆశీర్వాదాల కొరకే కానీ, దానము కొరకే కానీ, దాత గురించి ఎప్పుడు ప్రార్థన చేయలే. కానీ మోషే దానము గురించి ప్రార్థన చేయలేదు. దేని గురించి ప్రేయర్ చేశాడు? దాత గురించి ప్రార్థన చేశాడు. ప్రభా నువ్వు నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి. అందుకొరకే మోషే అందరిని పోషించే పోషకుడు అయ్యాడు, మిగతా వారందరూ పోషించబడేవారయ్యారు. డిఫరెన్స్ అర్థమైందండి? దాతను కోరేవారు పోషిస్తారు, దానము కోరేవారు పోషించబడతారు. ఈ ప్రత్యక్షత మనం మార్చునుగాక.